నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. టీడీపీ కార్యాలయం ధ్వంసం విషయంలో నందిగాం సురేష్ అరెస్ట్ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈయన అరెస్ట్ వెనకాల సజ్జల హస్తం ఉందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాన్ గారు. సో మ్యామ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. టీడీపీ కార్యాలయం ధ్వంసం విషయంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్ట్ మనం చూసాం. మరి ఈయన అరెస్ట్ వెనకాల సజ్జల హస్తం ఉందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? వాస్తవం ఉండొచ్చండి. ఇప్పుడు ఊరికే మాటలు వచ్చాయి కదా, మాటలు పుట్టవు. ఎందుకంటే సజ్జల వల్లే అసలు వైసీపీ ఇంత ఘోర పరాజయానికి కారణమైంది. సజ్జల వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ స్థితిలో ఉన్నాడు. సజ్జల వల్లే జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు పాలించలేకపోయాడు. అంటే సజ్జల ఆ పేరు తప్ప, అంటే ఏ చెడు జరిగినా, ఏ నష్టం వాటిల్లినా వైసీపీకి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే భారతీరెడ్డికి, దానికి మూల కారణం సజ్జల అని తెలుస్తుంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కంటే కూడా సజ్జల పేరు ఎక్కువ వినిపిస్తున్నట్టుంది. అంటే అది ఆయన స్ట్రాటజీ అనమాట. చూసారా ఎంత తెలివి. కాకపోతే ఒక ముఖ్యమంత్రిని పక్కకి నెట్టి ప్రెస్ మీట్లోకి, అంటే ముఖ్యమంత్రి ఎంటర్ కాకుండా చేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత మాయలో పడ్డారు? రాజశేఖర రెడ్డిని తండ్రిని ఫాలో అయినప్పుడు ఆయన అన్ని విషయాల్లో తండ్రిని ఆదర్శంగా తీసుకోవాల్సింది. రాజశేఖర రెడ్డి చాలా చలోక్తులతో చాలా సరదాగా ఉండేవాడు ఆయన మీడియాతోటి. అందుకు భిన్నంగా ఉన్నాడు ఈయన. అసలు ఎప్పుడు బయటికి రాకుండా. అంటే దీనికి కారణం ఎవరు? భారతీరెడ్డా, సజ్జల, లేకపోతే సజ్జల ఇన్ఫ్లుయెన్స్ తోటి భారతీరెడ్డి ఆ రకంగా చేయించారా? లేదు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మాటలకు లొంగిపోయాడా? లేకపోతే ఏదైనా థ్రెట్ ఉందా ఆయనకి? అంటే ఒక విషయంలో మనం ఇన్ని కోణాలు ఆలోచించాలి. అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఎవడో మనకు అనవసరం, కానీ ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. 5 ఏళ్ళు అధికారం కోసం ఏమనాలి అంగలార్చి మొత్తానికి 2019లో ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. సరే, దానికి చాలా రీజన్స్ ప్రతిసారి చెప్పుకున్నవే, కొత్తగా చెప్పక్కర్లే. అయితే 5 ఏళ్ళు ఉన్న మనిషి, ఇంకొక 25 ఏళ్ళు నేనే అనుకున్న పెద్ద మనిషి ఎందుకని ఈ రకంగా నష్టపోయాడు? ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నందిగం సురేష్ గురించి మాట్లాడకుండా మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి రూట్ కాజ్ ఎవరని చెప్తున్నాం. ఈరోజు నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు అంటే దానికి కారణం సజ్జల అని డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ చెప్తున్నారు. అంటే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడరు కదా, నిప్పులేని పొగరాదు కదా. కాబట్టి ఇవాళ నందిగం సురేష్ పారిపోవడానికి ట్రై చేశాడు. అందరిలాగే ఆయన కూడా దాంకున్న పెద్ద మనిషిని ఎవరు తీసుకొచ్చారు బయటికి? ఎట్లా పోలీసులకు సమాచారం వెళ్ళింది? అంటే ఎప్పుడు కూడా అంతర్గత శత్రువులు అంటారు. అంతర్గత శత్రువులే ఉంటారు తప్ప బాహ్య శత్రువులు ఎవరికి ఉండరు సాధారణంగా, చాలా తక్కువ. ఇప్పుడు శత్రుతో ఉంటే డైరెక్ట్ ముఖాముఖి తేల్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా అంతర్గత శత్రువులే మనతోటే ఉంటూ మనకు చెడు చేస్తారు. కాబట్టి సజ్జల అన్న వ్యక్తి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ జగన్మోహన్కి చేరువుగా ఉంటూనే ఆయన అన్ని రకాలుగా అన్ని విషయాలకి దూరం చేశారు. పవర్కి దూరం చేశారు, పార్టీని దూరం పెట్టించారు అందరినీ. తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరినైనా దూరం పెట్టించారా లేదా? ఎవరైనా 5 ఏళ్ళు ఆయన కలవగలిగారా? అది ముందు మనం ఆలోచించాలి. ఇకపోతే నిన్న నందిగం సురేష్ విషయంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తిగా, అంటే ఆయనే ఇక్కడ ప్లే చేశాడు. ఆయన తన కింద స్థాయి వ్యక్తుల చేత ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇప్పించాడు, ఫలానా చోట నందిగం సురేష్ ఉన్నారని. అంటే నందిగం సురేష్ని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని ఆయన అరెస్ట్ చేయించడం ద్వారా ఏ సందేశాన్ని ఇస్తున్నాడు? డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ చెప్పారంటే ఊరికే చెప్పారు కదా, ఆయన కూడా అదే కమ్యూనిటీ ఆల్మోస్ట్. కాబట్టి అంటే వాళ్ళని ఎస్సీలను ఎత్తిన పెట్టుకుంటాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రకంగా చేయటం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే పార్టీని ఎంత పతనావస్థకి తీసుకెళ్తాడు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? అంటే వీళ్ళందరినీ పక్కన పెట్టించి ఆయన పార్టీ పగ్గాలు తీసుకుని రేపొద్దున తను ఆంధ్రప్రదేశ్ని వెళ్ళాలనుకుంటున్నాడా? అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయాడు అనుకుందాం, వెళ్తాడు ఖచ్చితంగా, కూతురు బర్త్డే లోపు వెళ్లకుండా ఉండడు. ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు దెబ్బకి ఆయన దిగొచ్చే ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. కాబట్టి ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వస్తాడా?
భారతీరెడ్డి ఫ్యూచర్ ఏంటి, అసలు సజ్జల ఏం ఆలోచిస్తున్నాడు, సజ్జలని ఇంతలా నమ్మినందుకు సజ్జల ఏం చేస్తాడు, జితుల్మార్ నక్కలాగా ఇంకా ఏం చేస్తాడు, ఇవన్నీ ఆలోచించాలండి. ఇవాళ నందిగం సురేష్ ఊహించలే, ఇప్పుడు మిగతా వాళ్ళందరూ దాక్కున్నారు కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించాల్సింది ఏంటంటే వైసీపీ క్యాడర్, ఎస్పెషల్లీ ఇప్పుడు లైన్లో ఉన్నారు కదా వీళ్ళు, ఎవరు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, రఘురామ్ కావచ్చు, జోగి రమేష్ అరెస్ట్ అయినట్టున్నారు కదా, అరెస్ట్ అయ్యారా? కాబట్టి వీళ్ళందరూ ఇంకా అంటే వరుసగా ఈ వరుస క్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడాలి. ఇప్పుడు సజ్జల విషయంలో వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. అంటే తెలియకుండా గొర్రె కషాయ వాడు నమ్ముతుందని వీళ్ళందరూ కూడా సజ్జల్ని నమ్మారు, నమ్ముతూ ఉండొచ్చు కూడా. ఈ నమ్మకం వల్ల ఏమవుతుందంటే, సార్ మేము ఇక్కడ ఉన్నాం సార్, మీరే కదా జాగ్రత్తగా మమ్మల్ని ఇక్కడ ఉండమన్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, రేపొద్దున ఎవరెవరిని ఎలివేట్ చేయాలనుకున్నాడో ఒక్కొక్కళ్ళది ఆయన విషయాలు అక్కడ ఇస్తాడు పోలీసులకి. అంటే తను డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వడేది కూడా, తెలివైన వాడు ఎప్పుడు చేతికి మట్టి అంటకుండా చూసుకుంటాడు కదా. ఆ విషయంలో తలపండిపోయింది ఎవరికి, సజ్జలకి. కాబట్టి ఈరోజు మనం ఏం చెప్తున్నామంటే, ఇవాళ నందిగం సురేష్ అరెస్ట్ కావచ్చు, రానున్న అరెస్టులకు కూడా అన్నింటికి మూల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకని ఇవాళ భారతీరెడ్డి కూడా చాలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లల విషయంలో కూడా వాళ్ళు చాలా ఆలోచించాలి. రేపొద్దున్న సజ్జల ఎటో చేంజ్ చేస్తాడు అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు, పిల్లల భవిష్యత్తుకి ఆయన ఏమైనా ఆలోచిస్తున్నాడా, అంటే వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా, వాళ్ళు భారతదేశంలో మళ్ళీ తిరిగి అడుగు పెట్టకుండా లండన్లోనే ఉండేలాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా. ఎందుకంటే మనం చాలా చిన్న విషయాలు అనుకునేవి కొన్నిసార్లు చాలా పెద్ద విషయాలు అవుతాయండి. అంటే మనం చాలా క్యాజువల్గా వదిలేస్తాం వాటిని. ఇందులో ఏముందిలే, ఏం జరగదు, మన మనిషే కదా అనుకుంటాం కదా. అనుకున్న విషయాల్లోనే మనకి తెలియకుండా చాలా పెను మార్పు వస్తుంది. అది రాజకీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వేరే రకంగా కావచ్చు. కాబట్టి ఈరోజు భారతీరెడ్డి, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కళ్ళు తెరిచి మాకు తలనొప్పి సజ్జలే అని గుర్తించి సజ్జలని పూర్తిగా పక్కన పెడితే వాళ్ళు కొంతలో కొంత రాజకీయంగా నిలబడగలరు. అదేవిధంగా వాళ్ళ ఆస్తులు నిలుపుకోగలరు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం జుట్టు అంతా కూడా ఎవరి జుట్టు, జగన్మోహన్ రెడ్డి జుట్టు మొత్తం సజ్జల చేతిలో ఉంది. కాబట్టి సజ్జల నోరు విప్పితే జగన్ ఏమవుతాడు, నెక్స్ట్ జగన్ కూడా అరెస్ట్ అయితే అందుకు సజ్జల కారణం అవుతాడా అంటే మనం చిన్నగా వదిలేయకూడదండి. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే రాజకీయం అనేది ఒక ముళ్ళ మీద వేసిన బట్టలు లాంటిది. తీసుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఈ పక్క లాగుతుంటే ఆ పక్క చిరిగిపోతుంది. కాబట్టి మనం ఇవాళ నమ్మిన వ్యక్తే మనని ముంచేస్తాడు. మనం ఎన్నో సినిమాలు చూసాం, ఎన్నో కథలు చదువు, చరిత్ర మొత్తం అదే కదండి. మొత్తం మన హిస్టరీ తీసుకుంటే రాజ్యాలన్నీ ఎలా పోయాయి, ఆడవాళ్ళ వల్ల, అయిన వాళ్ళ వల్ల, బావమరిది వల్ల, కుటుంబ సభ్యుల నేపథ్యం వల్లే పోతుంది. కాబట్టి ఇవాళ నందిగం సురేష్కి ఇలా అయింది కాబట్టి మిగిలిన వైసీపీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, సజ్జలను నమ్మకుండా ఉండాలా ఆలోచించుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి కూడా వాళ్ళ ఫ్యూచర్ అంటే రాజకీయ భవితవ్యం కోసం సజ్జల్ని పక్కకు పెట్టగలరా అనేది ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.